పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఇంకా ఈరోజు అయితే చాలా స్పెషల్ ఐటమ్ అనమాట. మీరు అందరూ ఎప్పటి నుంచో అడుగుతున్నారు, నేనే లేట్ చేశాను అది తేవడం కోసం. చాలా స్పెషల్ ఐటమ్స్ వీడియోలో చూపించబోతున్నాను. వాస్తవంగా కొత్తగా ఫస్ట్ టైం మన దగ్గరికి స్టాక్లోకి వచ్చినాయండి. డిన్నర్ సెట్ మీరు అడిగారు, కానీ నేను మనకే కాదు దేవుడికి ప్రసాదం పెట్టుకోవడానికి కూడా వీలుగా చక్కగా మంచిగా తాళి సెట్ అనేది తెప్పించాము. అంతేకాకుండా అండి స్పెషల్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. వీడియో లేట్ చేయకుండా వీడియో చూసేయండి. చూసే ముందు ఏం చేయాలి, ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం ఫాలో అవుతుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య మన వీడియోస్కి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదంటే అండి, ఇది అందరూ మన వాళ్ళు షాప్కి వచ్చిన వాళ్ళు అందరూ ఏంటి వీడియోలు పెట్టట్లేదా, నోటిఫికేషన్స్ రావట్లేదు అని అడుగుతున్నారు. యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఈ మధ్య ఎక్కువ షార్ట్స్ని ప్రమోట్ చేస్తుంది అనమాట. అంటే షార్ట్స్ వీడియోస్ని ఎక్కువ జనాల్లోకి తీసుకెళ్తుంది అనమాట. సో మనం ఇలాంటి లాంగ్ వీడియోస్ని సజెషన్స్లోకి తీసుకెళ్ళట్లేదు. మీరు లైక్ చేయడం ద్వారా ఏంటంటే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అది మీ ఇంట్లో అమ్మాయిగా అదొక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా వీడియోలో చూసిన ఐటమ్స్ మన షాప్కి వచ్చి ఎవరైనా పర్చేస్ చేయాలి అంటే మన షాప్ వచ్చి వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉందండి. మీరు సింపుల్గా సునీతాస్ హోమ్ డెకార్ అని గూగుల్లో లొకేషన్ పెట్టుకుంటే షాప్ రీచ్ అవ్వచ్చు. ఇంకా రాలేని వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసుకుని మీరు ప్రపంచంలో ఎక్కడికున్న ఐటమ్ను మీ ఇంటికి తెప్పించుకోవచ్చు. రండి మరి కొత్త ఐటమ్స్ ఏంటో చూసేద్దాం. మనం ప్రతి వీడియోని ఎప్పుడు కూడా వినాయకుడితో మొదలు పెట్టుకుంటాం కదండి. అదేంటో ప్రతిసారి ఏదో ఒకటి కొత్తది వస్తుంది. ఈసారి ఇది కొంచెం డిజైనర్ వినాయకుడు అనమాట. ఈయన బాగుంది కదా, క్యూట్గా. ఇవి మనం పూజకి కాకపోయినా ఎవరికైనా గిఫ్ట్స్ అట్లా ఇవ్వడానికి బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చి మనకి లక్ష్మీనారాయణలు చాలామంది విడివిడిగా అడుగుతున్నారండి. అంటే ఫొటోస్ మన దగ్గర ఎప్పటి నుంచో స్టాక్ ఉంది, ఇది కొత్తగా ఏం రాలేదు. కాకపోతే మరి నేను ఈ మధ్యకాలంలో వీడియోలో చూపించానో లేదు నాకైతే గుర్తులేదు. అసలు నారాయణమూర్తి అయితే చూడండి ఎంత బాగున్నారో. లక్ష్మీదేవి ఇది కొంచెం యాంటిక్ ఫినిషింగ్లో ఉంది. మీకు రెండు సేమ్ ఫినిషింగ్లో కావాలనుకుంటే సింపుల్గా దీనికి కొంచెం లెమన్ వేసి రుద్దేస్తే సేమ్ ఫినిషింగ్ వచ్చేస్తుందండి. ఇది ఇలా మీకు లక్ష్మీదేవి ఆల్రెడీ ఉన్నారు అనుకుంటే ఓన్లీ నారాయణమూర్తిని తీసుకోవచ్చు, రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇప్పుడు ధనుర్మాసం గోదాదేవికి పాసురాలు అవి చదువుకుంటారు కదండి, అట్లా గోదా కృష్ణయ్యలు. అయితే ఇక్కడ గోదాదేవి కొంచెం హైట్లో పెద్దగా ఉన్నారు. ఎందుకు అంటే మనకి ఇది కొప్పు పెట్టుకున్నారు కదా ఆవిడ, అందుకని హైట్ ఎక్కువ అనిపిస్తున్నారు. ఇందులోనే కొంచెం పెద్ద సైజు కూడా ఉందండి. ఇది అంటే దాని మోడల్ కాదు, ఇది వేరే మోడల్. ఇక్కడ కృష్ణయ్య చూసారు ఎంత వయ్యారంగా. ఈయన మువ్వ కృష్ణుడు అనమాట. ఎంత బాగున్నారో చూడండి. వేణుగోపాల్ గారు, ఈయన మువ్వగోపాలుడు. అలాగే ఇక్కడ మనకి గోదాదేవి కూడా చాలా అందంగా ఉంటారు. ఈ కొంచెం పెద్దగా, అంటే కొంతమందికి ఏంటంటే అట్లా పెద్దగా ఉంటే బాగా క్లియర్గా ఉంటాయి కదండి ఫేస్ అది అలా చూసుకుని మురిసిపోవడం అట్లా ఇష్టం అనమాట. అందుకని కొంచెం పెద్దవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఈ వెంకన్న స్వామి అండి, అసలు ఎంత బాగున్నారో చూసారా. ఆయనకి ఇట్లా మాల వేస్తారు కదా, ఆ మాల డిజైన్ లాగా చాలా బాగుంది. ఇంకా ఆ వెంకన్న స్వామితో పాటు లక్ష్మీదేవిని ఊరికే నేను అలా జంటగా చూపిస్తున్నాను, లేదు సింగిల్గా ఓన్లీ వెంకన్న స్వామి కావాలన్నా తీసుకోవచ్చు, ఇంకా అది మీ ఇష్టం. నెక్స్ట్ అండి మనకి వెంకన్న స్వామి శ్రీదేవి భూదేవి తోటి చక్కగా మంచిగా మకర తోరణం అలంకరించుకుని, ఇక్కడ మనకి గరుడాల్వారు చక్కగా ముగ్గురిని తీసుకుని వస్తున్నట్టుగా ఉందండి. చాలా బాగుంది అసలు. ఇక్కడ చూడండి ఫేస్ ఎంత డీటెయిల్డ్గా ఉన్నాయో, అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ వెంకన్న స్వామి అండి శ్రీదేవి భూదేవి తోటి ఇట్లా మకర తోరణం తోటి ఉన్నారనమాట, సింగిల్ బేస్ మీద. మనకేంటంటే అండి ఇవి 2.5 ఇంచెస్ దగ్గర నుంచి మన దగ్గర ఉన్నాయి. ఇట్లా శ్రీదేవి భూదేవి తోటి కలిసినవి సింగిల్ బేస్ మీదే ఉంటాయి. అవి కూడా మీకు కావాలంటే వాటి ఫొటోస్ కూడా షేర్ చేస్తారు అడిగితే కనుక. నెక్స్ట్ మనకి కుమారస్వామి అండి, ఇప్పుడు ఇది 2.5 ఇంచెసే ఉంటుంది, 2 ఇంచెసే ఉంటుంది, మేబీ 2 ఇంచెసే ఉంటుంది. ఇందులో సైజులు ఉన్నాయండి మన దగ్గర, చూపిస్తాను. ఇది కొంచెం పెద్దది, అంటే 4 ఇంచెస్ అట్లా ఉంటుంది. కానీ అసలు ఎంత బాగుంటుందో చూడండి ఫేస్, అది చాలా నీట్గా చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అండి అంతా అయ్యప్ప మాలలు వేసుకున్నప్పుడు భజనలు అవి పెట్టుకున్నప్పుడు అప్పుడు కూడా కుమారస్వామి ఖచ్చితంగా పెట్టుకుంటారు. అడుగుతున్నారు చాలామంది పెద్దది తెప్పించండి అని చెప్పి. సో పెద్దది కూడా వచ్చిందండి. నెక్స్ట్ అయ్యప్ప స్వామి అండి, అసలు అయ్యప్ప స్వామిది అయితే ఎంత బాగుంటుందో విగ్రహం, చాలా నీట్గా ఉంటుంది. అసలు ఆ మెడలో వేసిన మాల కూడా ఎంత నీట్గా ఉంటుందో. ఇంకా అదే విగ్రహము మకర తోరణంతో కూడా వచ్చిందండి. ఇది
ఇట్లా ఉంటుంది. అంటే విగ్రహం అంతా సేమ్ ఉంటుంది, బ్యాక్ మనకి ఇట్లా మకర తోరణం వచ్చి కొంచెం నీట్గా ఉందన్నమాట. ఇది ఇంకా మనకి ఏంటంటే అండి, ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అంతా మాలేసుకునే సీజన్ కదా, శబరిమల వెళ్ళడానికి. కరోనా వచ్చిన తర్వాత చాలా లాంగ్ బ్రేక్ తర్వాత ఈ ఇయర్ బాగా కనిపిస్తున్నారు స్వాములు అయితే. స్వాములకి చక్కగా అభిషేకం అయి చేసుకోవడానికి వాటికి బాగుంటాయి అన్నమాట ఇవి. నెక్స్ట్ ఏంటంటే అందులో ఇంకొంచెం భజనలు అవి పెట్టుకున్నప్పుడు కొంచెం పెద్దగా పెట్టుకుంటారు కదండి, అట్లా ఇంకొంచెం పెద్ద విగ్రహం మన దగ్గర దీనికంటే పెద్దది కూడా ఉంది. అది నేను ఇప్పుడు చూపించట్లేదు, మీరు కావాలంటే కనుక దాని డీటెయిల్స్ కూడా ఇస్తారు. సూపర్ క్యూట్ ఐటమ్ అనమాట ఇది. పైన ఇట్లా మనకి గణేష్ వచ్చారు, చిన్న బాక్స్, ముత్యాలు అవి పోసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న ఒత్తులు పెట్టుకోవచ్చు, లేదు అంటే మనము దేవుడికి ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్లుగా ఇవ్వచ్చు. చాలా క్యూట్ ఐటమ్, చాలా నీట్గా కూడా ఉందండి. ఫినిషింగ్ పైన ఇట్లా గణేష్ వచ్చారు. ఇది అందులోనే ఇంకొంచెం పెద్ద సైజు అండి, దీనికి ఓం వచ్చింది ఇట్లాగూ. ఇది కొంచెం పెద్ద సైజు, ఇదిగోండి ఇట్లా ఈ సైజు. మనం ఒత్తులవి పెట్టుకోవచ్చు అక్క దేవుడి దగ్గర. ఈ చిన్న చిన్న విగ్గురు వెండి గింజలు ఇలాంటివన్నీ వేసుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ మనకి ఏకహారతి, ఇంతకుముందు దీనికే కొంచెం హ్యాండిల్ ఉండేదండి, అట్లా కాకుండా కొంచెం ఇలా రెండిటికి మల్టీపర్పస్గా వాడుకోవచ్చు అని చెప్పి ఇలా చేపించాము. ఇదేంటంటే అండి, మనము హారతి వెలిగించుకోవడానికి వాడుకోవచ్చు, చిన్న పూజ గదులు ఉన్నాయి అనుకోండి చిన్నది తీసుకోవచ్చు. అట్లా మనకి ఇందులో 3 సైజులు వచ్చినాయి. ఏకహారతిలాగా వాడుకోవచ్చు, హారతి కిందైనా వాడుకోవచ్చు. ఇదిగోండి 3 సైజులు, 3 చక్కగా చిన్నగానే ఉన్నాయి. హారతి ఇది ముత్యాల హారతి అండి, ఇంతకుముందు పెద్దవి వచ్చినాయి మన దగ్గరికి. ఇది కొంచెం చిన్నది అనమాట, అంటే చిన్న పూజ గదులు ఉన్నా కూడా ఇదిగోండి నేను ఇట్లా చేతిలో పెట్టుకుంటాను తెలుస్తుంది. చక్కగా మనకు మామూలుగా హారతి ఇచ్చుకోవడానికి ముత్యాలు వేయకపోయినా హారతి ఇచ్చుకోవడానికి బాగుంటుంది. ప్లేట్లో పెట్టి ఇస్తాం కదా అప్పుడప్పుడు, అలా హారతి ఇవ్వడానికి కూడా బాగుంటుంది. ఈ అగరొత్తుల స్టాండ్లు అండి ఇంతకుముందు మన దగ్గర ఉన్నాయి, ఇవి అయిపోయి దాదాపు 2 నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది స్టాకు. వచ్చి కూడా 15 రోజుల పైన అయిందనుకోండి. ఇది 2 సైజులు ఉన్నాయి ఇందులో కూడా. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి చాలా స్పెషల్ ఐటమ్ అని చెప్పాను కదా, ఇక్కడ ప్లేట్ మీద మనకి మంచిగా ఫ్లూట్ డిజైన్ ఉంది. అలాగే 2 వెనక ఆరుతున్నట్టుగా 2 కుండలు ఉన్నాయి, ఒక చిన్న గ్లాసు, ఒక 2 బౌల్స్, ఒక స్పూను. ఇది మీరు కృష్ణయ్యకి నైవేద్యం పెట్టడానికి వాడుకోవచ్చు, లేదు అంటే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ కోసమైనా వాడుకోండి. ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్తానండి. యాక్చువల్గా ఈ మధ్య వీడియోస్లో ప్రైస్ చెప్పట్లేదని వీడియోస్ కింద కామెంట్స్ బాగా వస్తున్నాయండి. ఎప్పుడైనా మంది సునీత దగ్గర ఏది కూడా దాచడం అనేది ఉండదండి, ఏదైనా ఫెయిర్గా ఉంటుంది. ఎవరి షాప్కి వచ్చినా కానీ ప్రతి దాని మీద ప్రైస్ రాసి ఉంటుంది. మనము దాంట్లో దాచేది ఏమి లేదు. చెప్పకపోవడానికి ఒక చిన్న కారణం ఉందండి. ఏమవుతుందంటే, నేను ఇప్పుడు ఇది వీడియోలో చెప్తాను, నెక్స్ట్ టైము నాకు బాగా ఐటమ్కి బాగా మంచి రెస్పాన్స్ వచ్చి మేబీ అది ఒక 50 రూపాయలకు తగ్గొచ్చు, లేదు అంటే కొన్ని ఐటమ్స్ ఏంటంటే మనం బల్క్లో ఆర్డర్ ఇచ్చడం మూలంగా రేటు తగ్గుతుంది. కొన్ని ఏమో డిమాండ్ తక్కువ ఉందనుకోండి, తక్కువ తెప్పిస్తాము, అప్పుడు దాని రేటు కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. సో ఒకసారి మేము స్టార్టింగ్లో 100 పీసులు తెప్పించి తర్వాత అది కొంచెం డిమాండ్ తక్కువ ఉందని 50 పీసులు ఆర్డర్ చేసాం అనుకోండి, దాని ప్రైస్ ఒక 20-30 పెరుగుతుంది. ఆ 20-30 పెరిగి మేము దాన్ని మళ్ళీ పెంచి రాసింది అనుకోండి షాప్కి వచ్చినప్పుడు, మీరు వీడియోలో తక్కువ చెప్పారు ఇక్కడ ఎక్కువ ఉంది, ఈ కంప్లైంట్స్ వస్తున్నాయి అనమాట బాగా. లేదు అంటే ఈ వీడియో మీరు 6 నెలల తర్వాత చూడవచ్చు, 8 నెలల తర్వాత చూడవచ్చు, అప్పటికి ఇది ఇప్పుడు మీద ఒక 50, 30, 40 పెరగచ్చు, లేదంటే తగ్గొచ్చు. సో అది మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. అది బాగా విసుగ్గా ఉంటుంది షాప్లో ఫేస్ చేయడం. దాని మూలంగా మాత్రమే వీడియోలో రేట్లు చెప్పట్లేదండి, అదర్వైజ్ మీ దగ్గర దాయాల్సింది ఏమీ లేదు. ఈరోజు ఇలా ఉన్నామంటే దానికి కారణం మీరే, అది నేను ఎప్పటికీ చెప్తాను. ఇప్పుడు మనము ఏదైనా వ్రతాలు అవి చేసుకునేటప్పుడు మహానైవేద్యం పెడతాం కదండి, మనం వండిన అన్ని పప్పు అన్నం అన్నీ కూడాను. అట్లా స్వామికి మహానైవేద్యం పెట్టడానికి మంచిగా అన్నీ సెట్గా ఉంది. అసలు డిజైన్స్ చూడండి, అన్నిటి మీద ఇట్లా లేజర్ ప్రింట్ వస్తుంది. ఇది బౌలు, సర్వింగ్ బౌలు అన్నీ చాలా బాగున్నాయి. స్పూన్ సైజు కూడా చాలా బాగుందండి, నీట్గా. పానకము, ఇక్కడేమో అన్నము, ఇందులో ఇలా పులుసు కూరలు అంటారు కదా, అది ఇక్కడ ఒక స్వీట్, ఇక్కడేమో కొంచెం కర్రీ, అన్నీ పెట్టొచ్చండి చక్కగా. లేదు అంటే మనం చక్కగా పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి అనుకోండి, 4 సెట్లు వాళ్ళకి ఇవ్వచ్చు. ఎవరికైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి గృహప్రవేశానికి వాటికి కూడా మనం చక్కగా హ్యాపీగా గిఫ్ట్స్ కోసం ఎత్తుక్కునే పని లేకోకుండా ఇలాంటివి ఇచ్చేయచ్చు అనమాట.
అదండి మరి ఈరోజు వీడియో. నిజంగా చాలా క్యూట్గా ఉన్నాయి కదా తాళీ సెట్లు అయితే. మరి మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి అని ఆశిస్తూ మీ సునీత.